ఈరోజు సాయి ఈశ్వరాచారి మరణం రేవంత్ రెడ్డి హత్యగా చూస్తూ ఉన్నాం. ఆయన ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యగానే, కాంగ్రెస్ పార్టీ హత్యగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి. 1-2 నుంచి 18 మంది 16 మంది మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళు 16 మంత్రులు ముద్దాయిలకు ఇవాళ వాళ్ళ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మాట ఇచ్చింది మీరు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ కల్పిస్తాము 42% స్థానిక సంస్థల్లోనిచ్చి మాట ఇచ్చి అసెంబ్లీలో బిల్లులు పెట్టామని చెప్పి జీవోలు తీసి ఆర్డినెన్స్ల పేరు మీద రకరకాల కారణాల పేరు మీద మీరు కాలయాపన చేశారు. తీరా కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి హైకోర్టుకు అదేవిధంగా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్ళింది కూడా మీరే. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కోర్టుల ద్వారా పరిష్కారం కాదు, చట్టసభలో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారానే రిజర్వేషన్ సాధ్యమవుతా ఉంది. ఇవాళ తెలంగాణలో ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ తెచ్చుకోగలిగినాం. రాజ్యాంగంలో ఇవాళ రాసి ఉంది, అంబేద్కర్ రాశారు. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ కొనసాగుతున్నాయంటే చట్ట సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారానే జరిగింది. అది సింపుల్ ప్రక్రియ. ఒక మరణం, ఒక ఉద్యమం, ఒక పోరాటం అవసరం లేదు. చిన్న ఒక బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా ఇవాళ వాళ్ళకు సంబంధించి 108 సార్లు రాజ్యాంగ సవరణ చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది కావచ్చు, దేశవ్యాప్తంగా 70 కోట్ల మంది కావచ్చు. 70 కోట్ల ప్రజల ఆకాంక్ష ఏవైతుందో ఓబీసీల ఆకాంక్ష, రాజ్యాంగ సవరణ ప్రక్రియ ద్వారా చిన్న బిల్లు పెట్టడం వల్ల వాళ్ళ రిజర్వేషన్లో అధికారంలో స్థానిక సంస్థలో వస్తుంది. కానీ ఇక్కడ చేస్తున్నది ఏంటంటే ఇవాళ బీజేపీ పార్టీ పార్లమెంట్లో ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతలేరు, ఇవాళ క్యాబినెట్ మాట్లాడతలేదు. ఇవాళ ప్రజా ఉత్సవాలు, పారోత్సవాలు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ బీసీ బిడ్డలు ఇంతకాలం కొట్లాడినాము, ఆనాడు 12 మంది బలిదానాల ద్వారా తెలంగాణ వచ్చింది. ఇవాళ మా బలిదానం ద్వారా ఇవాళ తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో ఇవాళ రిజర్వేషన్ కూడా అదే పద్ధతిలో సాధించుకుంటామేమో అన్న ఒక అసంతృప్తికి లోనై సాయి ఈశ్వరాచారి దీనికి ఒడిగట్టినట్టుగా మేము కనపడతా ఉన్నది.